మామునూరు ఎయిర్పోర్ట్ రాకతో వేగంగా వరంగల్ అభివృద్ధి చెందుతుందన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనేది ఎన్డీఏ ప్రభుత్వ ఆలోచనని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం వీలైనంత త్వరగా మామునూరులో భూసేకరణ పూర్తి చేయాలని సూచించారు. చిన్న పట్టణాల నుంచి ఎయిర్పోర్ట్ల ఏర్పాటుకు డిమాండ్లు వస్తున్నాయని, ఎయిర్పోర్ట్ల రాకతో అభివృద్ధి వేగవంతమవుతోందన్నారు. మమ్నూర్ ఎయిర్పోర్ట్ దగ్గర సుమారు 696 ఎకరాలు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా దగ్గర ల్యాండ్ ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి ల్యాండ్లో 2 క్రిస్ క్రాస్గా రన్వేస్ ఉన్నాయి. అక్కడ అసలు ఉపయోగించుకునే పరిస్థితిలో లేనటువంటి కండిషన్లో అక్కడ 2 రన్వేస్ ఉన్నాయి. రన్వేస్ తాలూకు లెంత్ కూడా మనం చూసుకుంటే సుమారు 1800 మీటర్లు ఉంది. మనం ఆపరేషన్స్ ఎయిర్ బస్ లాంటివి ఫ్లైట్స్ కానీ నేరో బాడీ ఫ్లైట్స్ అక్కడ నుంచి ఆపరేట్ చేయాలంటే సుమారు 2800 మీటర్ల రన్వే మనం తయారు చేసుకోవాలి. మరి ఆ రన్వే తయారు చేసుకోవాలనంటే దానికి ఎడిషనల్గా ల్యాండ్ కావాలి. కాబట్టి ఎప్పటి నుంచో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి మాకు అదనంగా అక్కడ ఒక 280 ఎకరాలు కేటాయించండి అనేక సందర్భాల్లో కేంద్రం నుంచి ఒక ప్రయత్నం జరిగింది. కిషన్ అన్న చెప్పినప్పుడు గతంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంతో ఈ ల్యాండ్ ఎట్టి పరిస్థితుల్లో కేటాయించండి, ఇప్పటికైనా ఉడాన్ స్కీమ్ ఉంది కదా, ఉడాన్ స్కీమ్లో పెట్టైనా సరే ఇక్కడ వరంగల్లో ఎయిర్పోర్ట్ నిర్మిద్దామని అప్పుడు కూడా ఒక ప్రయత్నం చేశారు. కానీ ఎక్కడా కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైనటువంటి సహకారం కదలిక లేనందువల్ల అది ఇంతవరకు పెండింగ్ ఉంది. మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇది ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలని ఒక పక్కన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఎన్ఓసి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మళ్ళీ రిక్వెస్ట్ చేసి ఈ యొక్క ల్యాండ్ ఎక్విజిషన్ మీద స్ట్రెస్ చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి అంగీకరిస్తూ ఒక జియో నవంబర్లో కూడా రిలీజ్ చేశారు. సుమారు 280 ఎకరాలు అదనంగా ఏదైతే ల్యాండ్ ఎక్విజిషన్ కావాల్సినటువంటి అవసరం ఉందో దానికి కూడా ఉత్తర్వులు జారీ చేశారు. మరి ఇవన్నీ కూడా కలిసి వచ్చాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈరోజు నిర్ణయం తీసుకొని రాబోతున్నటువంటి రోజుల్లో ఒక బ్రహ్మాండమైనటువంటి ఎయిర్పోర్ట్ వరంగల్లో నిర్మించడానికి మేము అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తున్నాను.